2027 చివరిలో పాదయాత్రకు వస్తాను. పాదయాత్రలో ప్రతిరోజు సినిమా చూపిస్తాను చంద్రబాబు నాయుడుకి అంటున్నారు. ఏంటంటారు ఆ సినిమా కథ ఏందనుకోవచ్చు అంటారు? ఇది చూపించిన సినిమాలేంది? డ్యూడు వీడియోలో చూపించారు కదా, గంటలు కొట్టారు కదా, ఇంకా అంతకన్నా ఏం చేస్తారు? ప్రజలందరికీ పూర్తిగా తెలిసిన తర్వాతే మీకు 11 సీట్లు ఇచ్చారు. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. 175 అసెంబ్లీ స్థానాలు ఉంటేనే మీకు 11 వచ్చినాయి. ఇప్పుడు రేపు 263 అవుతున్నాయి. దరిద్రం ఏంటంటే 2 + 6 + 3 = 11 వస్తుంది. ఇంకా మళ్ళీ అప్పుడు ఎన్ని సీట్లు వస్తాయో ఇంకా పార్లమెంట్ కూడా 38 అవుతున్నాయి కదా, అది కూడా టోటల్ చేస్తే 11 వస్తుంది. 11 అని పెట్టి ఏమైనా ర్యాగింగ్ చేయడానికి చేస్తున్నారంటారా ఇదంతా? ఎవరు చేస్తున్నారు? ఆ దేవుడే. ఇదొకటి పార్లమెంట్ మీకు ఢిల్లీలో రూమ్ ఇవ్వటం, రూమ్ నెంబర్ కూడా 11 ఇచ్చారంటగా. అది కూడా ఎంపీలు వెళ్ళి మమ్మల్ని అక్కడ ఆంధ్రప్రదేశ్లో ర్యాగింగ్ చేస్తున్నారు, రూమ్ నెంబర్ మార్చండి అంటే తర్వాత 12 ఇచ్చారంటగా. సరే ఇవన్నీ కాదండి, ఆయన సినిమా చూపిస్తానంటున్నాడు. ఏంటంటారు ఈ సినిమాల గోల ఏందంటారు జగన్మోహన్ రెడ్డి గారు? ఎవరికి సినిమా చూపిస్తారు? జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి రోజు సినిమా చూపిస్తానే అంటున్నాడు. ఆయనకు భయపడాల్సిన అవసరం లేదు అంటున్నాడు కదా. ఇప్పుడు అన్ని గుడ్ న్యూస్లన్నీ వరుసగా వచ్చినాయి. 27వ తారీఖు శ్రీరామనవమి రావటం, 28వ తారీఖు శాశ్వత రాజధాని అమరావతి అనౌన్స్ ఈరోజు అసెంబ్లీలో. ఈరోజు మరి అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి ఎందుకు రావట్లేదు అనేది ఇక మీరు అతన్ని అడిగితేనే కరెక్ట్. ఇక రాత్రే బెంగళూరు యలహంక ప్యాలెస్కి వెళ్ళాడు. రేపు 29వ తారీఖు పార్టీ ఆవిర్భావం, 44 సంవత్సరాలు. ఇక తర్వాత చెప్పచ్చో చెప్పకూడదు. ఇక తర్వాత రోజు మార్చి 30 నా పుట్టినరోజు. ఇప్పుడు ఏదైనా పండగలాగా ఉందంటావు మొత్తం? ఇప్పుడు అంతా పండగే. మరి జగన్మోహన్ రెడ్డికి అంతా ఇక ఆయన ఏం బయటకు వచ్చి మాట్లాడట్లేదు కదా. బయటకు వచ్చి నువ్వు అధికారంలో ఆడపిల్లగా ఇంట్లో నుంచి, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఇంట్లో నుంచి రాయల్టీగా రాజులాగా బయటకు వచ్చిందే మాకెక్కడా కనపడలా. పోలీసులు, బారికేడ్లు, పరదాలు. అప్పుడు ఇంట్లో నుంచి బయట రాలేకపోయావు ఒక్కడివి. ఇప్పుడు ఇంట్లో నుంచి బయటకు రావట్లేదు. 1-2 రోజులు తాడేపల్లి కొంపలో ఉంటే, ఒక 5 రోజులు బెంగళూరు యలహంక ప్యాలెస్లో ఉంటున్నావు. ఏం చెప్పాలి నీ గురించి అనేది మాకు అర్థం కావట్లేదు. సరే, అర్థం కావట్లేదు అంటున్నారండి. అసలు ఏంటంటారు, ఏం జరుగుతుంది? చంద్రబాబు నాయుడు గారి ముఖార విందం చూసి ఇక్కడ పెట్టుబడులు ఏం రావట్లేదు, నా ముఖం చూసే వచ్చింది ఆ పెట్టుబడి కూడా. అది నేను దావోస్ లో కూర్చొని ఆయనతో మాట్లాడినప్పుడు మాత్రమే వచ్చింది అనే మాట అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. నీ ముఖార విందం చూసి జాకీ డ్రాయర్ల కంపెనీ వెళ్ళిపోయింది. అమన్ రాజా బ్యాటరీస్ గల్లా జయదేవ్ గారు 2019 నుంచి 24 దాకా గుంటూరు ఎంపీ. ఆయన గుంటూరు ఎంపీగా ఉన్న టైంలో తెలంగాణలో 10,000 కోట్లు పెట్టాడు అంటే మాకే అర్థం కాలే. పెట్టారో లేదో మీకు తెలుసో లేదో కానీ తెలంగాణలో 10,000 కోట్లు పెట్టారు. అలాంటి వ్యక్తిని భయపెట్టినట్టు పెమ్మసాని గారిని భయపెడదామంటే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. పెమ్మసాని గారిది కదండి అసలుకి. చంద్రబాబు నాయుడు గారు ముఖార విందం చూసి కంపెనీలు ఏం రావట్లేదనే మాట అయితే వాడుతున్నాడు కదా మరి ఆయన. ఏం చెప్పాలి చెప్పండి, అతను ఏం మాట్లాడుతున్నాడు? ఆ ముఖార విందం ఇప్పుడు అందచందాల గురించి. ఇప్పుడు అవి కాదు, రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయా రావట్లేదా అంటే అది బాబు గారిని చూసే వస్తున్నాయి. బాబు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని చూసి రాష్ట్రంలో ఇటువంటి డెవలప్మెంట్ ప్రతిదీ కూడా నేనే తెచ్చాను అంటాడు. ఈ మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పి ఇంకా ప్రజలకు కూడా అర్థమైంది. ఏం లేదు. సరే, ఇవన్నీ ఒక ఎత్తండి. మరి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, మేము తలుచుకుంటే ఒక్క మాటతోటి నేను చంపేయగలం, కానీ మా సంస్కారం మాకు అడ్డొస్తుంది, అందుకని మేము అనలేకపోతున్నాం అనే మాట అంటాన్ని అసలు ఎలా చూడాలంటారు? ఏం లేదు, ఆయన డైరెక్ట్గానే చెప్పారు. నా వరకు నేను ప్రశాంతంగా ఉన్నంతకాలం, నన్ను ఏమి అన్నంతకాలం నేను ప్రశాంతంగా నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. నా దాకా వస్తే మాత్రం యాక్షన్ సీరియస్గా ఉంటుంది అని చెప్పి డైరెక్ట్గా ఒకసారి ఒక వీడియోలో చెప్పారు. ఇంకా ఇదే పద్దాకలు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? బాబు గారి ముఖారం విందం చూసి వచ్చారా? ఆ బిల్ గేట్స్ మొహం చూసి వచ్చారా? ఆ మెట్లు మొహం చూసి వచ్చారా? చంద్రబాబు ముఖారం విందం చూసి వచ్చారా?
ఇప్పుడు మీరున్నప్పుడు ఏమేం మాటలు మాట్లాడారో ఎలాంటి వీడియోలు బయటకు వచ్చినాయో అన్ని చూసిన తర్వాత ఇంకేం మాట్లాడతాం చెప్పండి. ఉమ్, రాష్ట్రంలో ఇప్పుడు ప్రజలకు పూర్తిగా అర్థమైంది. ఆ ఇప్పుడు నువ్వు సొంత తండ్రిని, బాబాయిని, తల్లిని, చెల్లిని, ఇంట్లో నీ కుటుంబాన్ని సరిగ్గా పెట్టుకోలేనోడి నువ్వు రాష్ట్రానికి ఏదో చేస్తావంటే నమ్మే పరిస్థితులు నీ కుటుంబ సభ్యులు లేరు, రాష్ట్ర ప్రజలు లేరు. నీకు 11 సీట్లు ఇచ్చిన తర్వాత అసెంబ్లీకి వచ్చి మొహం చూపించడానికి నీకు వల్ల కావట్ల. ఇంకేం అతనికి ఏం అర్థం కాక లండన్ మందులు అయిపోయి అతను ఏదో మాట్లాడుతున్నాడు అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. ఇప్పుడు ఆ మాట అంటారు ఏందండి? ఇప్పుడు ఆయన అంటుంది ఏంటంటే కనుక ఆదిత్య మెటల్ తోటి నేను అక్కడ మాట్లాడటం వల్లే ఆయన పెట్టుబడి పెట్టాడు, చంద్రబాబు ఏం వల్ల కాలేదు అని చెప్పి ఒకసారి అంటున్నాడు. మరి అంతకు ముందర మాట్లాడుతూ ఒరిస్సాలో ప్లాంట్ పెడుతున్నారు, ఇక్కడ ఎలా పెడతారు అని చెప్పి ఆయనే మాట్లాడతాడు. రెండు మాటలను ఆయన అసలు ఎలా చూడాలంటారు? అంటే పాత వీడియో జనాలు మర్చిపోయారు అనుకోవాలంటారా? నువ్వు మాట్లాడినట్టే వచ్చాయి అంటే మరి నిన్న వాళ్ళు వచ్చినప్పుడు నీ ఫోటో నువ్వెందుకు కనపడలే అక్కడ? సరే నువ్వే తెచ్చావు అనుకుందాము, మరి అక్కడ నువ్వు ఉండాలి కదా. కనీసం నువ్వు లేవు, వాళ్ళు నీ పేరైనా ఎత్తాలిగా. మాజీ సీఎం గారు కూడా ప్రయత్నించారని మాట ఇప్పుడు ఆయన చెప్పారా? వాళ్ళు చెప్పుండొచ్చు అంటున్నా. చెప్పారా? చెప్పలేదు కదా. మరి చెప్పలేదు అంటే ఇంకా అర్థమైంది కదా, అది బాబు గారు దయ వల్ల వచ్చిందని చెప్పి. ఇంకా అంతకన్నా ఏం చెప్పాలి చెప్పండి. సరే ఇవన్నీ కాదండి, అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడంటే గనక ఈసారి పెమ్మసాని చంద్రశేఖర్ని బ్యాలెట్ తో కొడితే వెళ్ళి లండన్ లో పడతాడు అనే మాట అయితే అంటున్నారు. ఎలా చూడాలంటారు అది? 2024 నేను కొట్టింది బ్యాలెట్ తోనే కదా. 151 సీట్లు నేను ఎగ్గిద్దంత ఏముంది, మధ్యలో 151లో 5 ఎగిరిపోయింది. ఇంకంతకన్నా ఏం చెప్పాలి? ఆయన ఈసారి 2029 గురించి అండి మాట్లాడుతుంది. ఆ 11ని ఇంకా ఒకటి చేయటానికి వాళ్ళు శాయశక్తుల ప్రయత్నిస్తున్నారు అని చెప్పి నాకైతే పూర్తిగా అర్థమైంది. సరే ఇవన్నీ ఒక ఎత్తండి. మరి గతంలో చూసాము, ఉగాది పండుగ రోజు రోజా గారు మాట్లాడిన మాటలు, మా అన్న మా వదిన బాగా పూజలు చేసుకున్నారు అని చెప్పిన మాటలు, ఆ రోజు నారా భువనేశ్వర్ గారిని కూడా కొంచెం మాట తూలిన మాట వాస్తవమే. మరి నిన్న శ్రీరామనవమి సందర్భంగా మరి వాళ్ళ అన్న వదిన వాళ్ళ పార్టీ ఆఫీసులో అయినా సరే ఎందుకని పూజలో పాల్గొనలేదంటారు? నిన్న ఎవరు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళు ఎవరో కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారంట. జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఎవరో ఎమ్మెల్యేలు పూజలు చేయటం ఏందండి? భార్యాభర్తలు అంటే దరిద్రాలన్నీ ఇక వాళ్ళ పార్టీలోనే జరుగుతాయి అని చెప్పి మాకైతే అర్థమవుతుంది. సరే ఇవన్నీ కాదండి, ఇప్పుడు చూస్తే కనుక ఏంటి అమరావతికి శాశ్వత రాజధాని ప్రతిపాదన చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు? ఏ రాష్ట్రానికి లేదు కదా ఈ పరిస్థితి, ఆంధ్రప్రదేశ్కి మాత్రం ఎందుకు వచ్చిందంటారు? అసలు బ్రిటిష్ వాళ్ళు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రానికి కష్టాలే. అప్పుడు తమిళనాడు, తర్వాత తెలంగాణ, ఇప్పుడు రాష్ట్రంలో ఉండే వాళ్ళే నేను 3 రాజధానులు కడతాను అన్నారు. ఈ 3 రాజధానులు కడతాను అన్న వ్యక్తిని త్రిబుల్కి వేసి బాగా రుద్దారు ప్రజలైతే. ఇంకా అంతకన్నా ఏం చెప్పాలి చెప్పండి. ఆయన రుద్దరు బానే ఉందండి, అసలు అవసరం ఏమొచ్చింది ఏ రాష్ట్రానికి అనేది ఇంతవరకు పార్లమెంట్ లో చట్టం చేసిన పరిస్థితి అయితే లేదు, ఇది మీ రాజధాని అని చెప్పి. ఒక ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఆ ప్రత్యేక పరిస్థితి అనేది ఎందుకు రావాల్సి వచ్చిందంటారు? మరి ఆంధ్రప్రదేశ్ చేసుకున్న దురదృష్టము, మరి ఇంకా అంతకన్నా ఏం చెప్పాలో మాకైతే అర్థం కావట్లే. ఏదైనా కానీ ఈరోజు గుడ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి నేనైతే చెప్పగలను. ఆంధ్రప్రదేశ్కి శాశ్వత రాజధాని అమరావతి, ఇక ఎవరు కూడా కదిలించే ప్రశ్నే లేదు అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను.